ఎవరు మీరు? మీరు పంపిన ఫోటో మా అమ్మది. తను ఎక్కడుంది? ఈవిడ గణేష్ నగర్ గుళ్ళో ఉందండి. సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. తన దగ్గరున్న కాగితంలో గంగాని మీ నెంబర్ రాసుంది. అందుకే ఫోన్ చేశాం. మీరెవరో, ఈవిడికి ఏమవుతారో మాకు తెలియదు కదా, అందుకే ఫోటో చూస్తే గుర్తొస్తుందని ఫోటో పంపాను. అవునా? తను మా అమ్మ. ఇప్పుడు తనకి ఎలా ఉంది? తన ఆరోగ్యం పూర్తిగా పాడైనట్టుంది. చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నట్టుంది. మీరు వెంటనే రావడం మంచిది. నేను ఇప్పుడే వస్తానండి. దయచేసి దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే త్వరగా తీసుకువెళ్ళి వైద్యం చేయిస్తూ ఉండండి. నేను వచ్చేస్తాను ప్లీజ్. అలాగేనండి, మీరు మాత్రం తొందరగా రండి, లేదంటే తన ప్రాణాలకే ప్రమాదం. అయ్యో, గంగా, నీ మూలంగా నేను ఇన్ని రోజులు జైల్లో మగ్గాను. నా దందా మొత్తం నీ కారణంగా నాశనమైంది. నిన్ను ఊరికే వదిలిపెట్టను. చిట్టి, నానొక చిన్న పని చూసుకుని వెంటనే వచ్చేస్తాను. నా బర్త్డే వచ్చేస్తూ ఉంటాడు. ఇప్పుడెక్కడికి వెళ్తావు? అది మరి నీకు నీ ఫ్రెండ్కి నేను చాక్లెట్లు కొన్నాను, కానీ షాపులోనే మర్చిపోయాను. ఉండు, దగ్గరలే, ఇట్ట వెళ్ళి తీసుకొస్తాను. నా బర్త్డే వచ్చే లోపల వచ్చేయాలి. సరే సరే. ఇప్పుడు నువ్వున్న పరిస్థితికి నీకు నువ్వు సమాధానం చెప్పుకొని ధైర్యంగా ఉండాలి. అర్థం కాలేదా? మీ అమ్మ నిన్ను వదిలి ఎందుకు దూరంగా వెళ్ళిపోయింది? మీ అమ్మని అడ్డు పెట్టుకుని నిన్నొక సంపాదించే యంత్రంలా చూస్తున్నాడని. నువ్వు పెళ్లి విషయంలో కూడా మోసపోవడానికి కారణమేంటి? కేవలం నీకు మీ అమ్మా నాన్నల మీదున్న పిచ్చి ప్రేమ. ఆ పిచ్చి ప్రేమను అడ్డం పెట్టుకునే మీ నాన్న నీకు పెళ్లి చేసి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ప్రేమ ఉండాలి, కానీ ఆ ప్రేమ మనకి బలం కావాలి. అంతేకాని ఎదుటి వాళ్ళకి బలంగా మారి మనల్ని బలహీనుల్ని చేయకూడదు. ఇదంతా నీకెందుకు చెప్తున్నాను అంటే, వరుసగా నీ మీద అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. రేపు నీ బలహీనతను అడ్డుపెట్టుకుని నీ శత్రువులు ఎవరైనా నిన్ను ట్రాప్ చేయడానికి ప్లాన్ చేయొచ్చు. అందుకే నువ్వు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని ఆలోచించాలి, అనుమానించాలి. ప్రతిసారి నేను నీ పక్క నుండి కాపాడలేను. సో గంగ రాకుండా ఫోన్ చేస్తుందేంటి? హలో హలో, మీరు చెప్పింది అశోక్ నగర్ ఫంక్షన్ హాల్ కదండి? అదే అదే, అక్కడేనండి. మీరు స్టార్ట్ అయ్యారా? త్వరగా రండి. అప్పుడు గణేశుడు గుడి దగ్గర అన్నాడు, ఇప్పుడు అశోక్ నగర్ ఫంక్షన్ హాలింగ్ దగ్గర అంటున్నాడంటే వీళ్ళని నమ్మడానికి లేదు. ఇదిగో బయలుదేరానండి. మీరేం అనుకోకపోతే ఒక్కసారి వీడియో కాల్ ఆనింగ్ చేసి మా అమ్మని నాకు చూపిస్తారా ప్లీజు? మీ అమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారంటే వీడియో కాల్ చేసి చూపించమంటారేంటండి? మీకు అసలు బాధ్యత లేదా? అమ్మ అంటే బాధ్యత ఎందుకుండదండి, కాకపోతే మరి మా అమ్మ అవునో కాదో అని కన్ఫర్మింగ్ ఉండాలి కదా. నిన్ను నమ్మించడానికే ఫోటో పంపించాను. అవునా? మా అమ్మకి నా ఫోన్ నంబర్ బాగా గుర్తుంటుందండి. అదే పనిగా కాగితంలో రాసుకొని పెట్టుకోదు. అందుకే అడుగుతున్నాను. ఏంటండి ఇది? పోనీ పాపం ఎవరో దిక్కు లేకుండా రోడ్డు మీద పడున్నారంటే సహాయం చేయడానికి ఫోన్ చేస్తే నన్నే అనుమానిస్తున్నారా? చూడండి, మీ అమ్మ ప్రాణాలు దక్కాలంటే మర్యాదగా నేను చెప్పిన చోటుకి రా, లేదంటే ఇక్కడే వదిలేసిపోతాం.
ఆ తర్వాత ఉన్నా పోయినా మాకు సంబంధం లేదు. అలాగా? అయితే మా అమ్మను వదిలేసి వెళ్ళిపోండి. తనకేం కాదులేండి, ఎందుకంటే తను అసలు మీ దగ్గర లేనే లేదు. ఇదంతా నన్ను బురిడి కొట్టించడానికి మీరు వేసిన ప్లానింగ్ అని నాకు బాగా అర్థమైంది. హలో, ఏం మాట్లాడుతున్నారు? మాకేం అవసరం? ఏయ్, చాలా ఆపరా నీ సోది. నువ్వేం ప్లానింగ్ వేసావో ఎందుకు వేసావో నాకు తెలియదు, కానీ నీ పప్పులు నా దగ్గర ఉడకవు. ఊరికే టైం వేస్టింగ్ చేసుకోకుండా వెళ్ళి నీ పని చూసుకో. అసలు నిన్ను రేయ్, మీరట్టా నన్ను ట్రాపింగ్ చేయడానికి ట్రయింగ్ చేశారని మా రుద్ర సార్కి చెప్పాననుకో, మీ ఫోటోకి దండడిపోతారు. ఇట్లాంటి నక్కేసాలు చాలా చూశాను. పక్కకెళ్ళి ఆడుకోపో. ఏయ్, చ్చ! చ్చ! పసిగట్టేసిందిరా. చేతి వరకు వచ్చి మిస్ అయిపోయిందిరా. ఇప్పుడు ఈ విషయం వీరు సరికి ఎలా చెప్పాలి?